క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తన పరిచర్య విషయము క్లుప్తంగా తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనాల్లో అంటాడు, మంచి పోరాటము పోరాడితిని, నా విశ్వాసము నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అంటూ ఒక చక్కని సందేశాన్ని తిమోతికి రాస్తూ తిమోతిని కూడా ఒక రకంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ప్రియులరా, విశ్వాసమును కాపాడుకొనుట ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమంటే, నా పరుగు కడముట్టించాను అన్నాడు. రెండోది, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. మూడవది, నా కొరకు ప్రభు సిద్ధపరిచిన బహుమానము ఉన్నది అంటున్నాడు. కనుక ప్రియులరా, ఆయన విశ్వాసంలో ప్రత్యేకత ఏమంటే, భూమి మీద చేస్తున్న పరిచర్య విషయమైన విశ్వాసము, తన ఆరోగ్యమైన కానీ, లేకుంటే తన యొక్క ఆయుష్ గురించి కానీ, తన సౌకర్యాల గురించి కానీ, ఇహలోకంలో ఉన్న జీవితం మీద విశ్వాసము మాత్రమే కాదు, కానీ పరమున పొందబో బహుమానాన్ని అతడు ఇప్పటి నుంచే విశ్వసిస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి కదా! జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా కాబట్టి నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడు. ఏంటి ఆయన విశ్వాసం యొక్క ప్రత్యేకత? అసలు దాన్ని కాపాడటం ఏంటి? విశ్వాసం యొక్క సంగతి ఏంటి అని విశ్లేషణ చేస్తే, దాని నిర్వచనాన్ని హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అయ్యున్నది. అనగా ఆయన పొందబోవు దాని విషయమై ఆయన దగ్గర ఒక రుజువు ఉన్నది. ఏమంటే ఆయన విశ్వాసం. ఆయన విశ్వాసానికి రుజువు ఏంటంటే తాను పొందబోతున్న కిరీటము. ప్రియులరా, నా ప్రియమైన క్రైస్తవ విశ్వాసి, నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ విశ్వాసము దైనందిన జీవితంలో సుఖమైన జీవితము, క్షేమకరమైన జీవితము, లేక సౌకర్యవంతమైన జీవితము పొందుతున్నావు గనక ప్రభు మీద నేను పెట్టిన నమ్మకము, విశ్వాసము నాది కరెక్టే ఉంది, ఇక నాకు ఈ జీవితానికి సరిపోతుందని అనుకుంటున్నావా? కాదు, అలా కాదు. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఒక పెద్ద ప్రశ్న అడిగాడు. మీరు విశ్వాసము గలవారో ఉన్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. కనుక మీ విశ్వాసము ఎలాంటిది? నేను విశ్వాసిని అంటే కాదు కదా. ఇక్కడ పౌలు గారు ఒక సవాల్ వేస్తున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి, పరీక్షించుకోండి, ఒకసారి ప్రశ్నించుకోండి. అవును, నాకు చాలా విశ్వాసం ఉంది. ఏంటంటే ప్రభు నన్ను క్షేమంగా ఉంచుతాడు, క్షేమకరమైన దినాలు నన్ను గడిపిస్తాడు, నా మరణం వరకు నమ్మకంగా ఉంటాడు. అక్కడ వరకు నాది నమ్మకం, నా విశ్వాసం బాగానే ఉంది. మరి ఆ తదుపరి ఆ ప్రత్యక్షతలో, ప్రభు యొక్క ప్రత్యక్షతలో, ఆయన రాకడలో నాకేమన్నా ఇస్తాడా? నాకేమన్నా గుర్తింపు ఉంటుందా? నా విశ్వాసానికి ఫలము పొందుతానా? ఇది ప్రశ్న. రోమీయులకు రాస్తూ ఏమంటాడంటే 3వ అధ్యాయం 26వ వచనంలో, క్రీస్తు యేసునందలి విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది అన్నాడు. ఇది మొదటి మెట్టు. క్రీస్తులో నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే, ఆయన ఎలాగ భూస్థాపన చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి
ప్రభు దగ్గరికి వెళ్ళినాడో ఆయన తిరిగి తప్పక వచ్చే దేవుడు అనేది నిరీక్షణ. మొట్టమొదట నిర్వచనం అన్నాడు, ఏమన్నాడు? విశ్వాసం అన్నదే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షణ లేని వాడికి విశ్వాసమే లేదు. నమ్మకం ఉన్నదేమో కానీ విశ్వాసం లేదు. అక్కడే మనకి నమ్మకానికి విశ్వాసానికి వ్యత్యాసం కనబడుతుంది. బిబిలికల్ టెర్మినాలజీలో, లిటరల్గా కాదు అక్కడ. కనుక విశ్వాసము క్రీస్తునందు ఉండాలి. అనగా క్రీస్తు రాకడని అపేక్షించాలి. ఆ రాకడలో నేనుంటాను, నన్ను నా ప్రభువుని ఎదుర్కొంటాను అనే నిరీక్షణ ఉండాలి. ఈ రెండూ లోపించి వట్టి విశ్వాసం ఉంది, రేపటి నువ్వు చింతించొద్దు అన్నాడు, ఏమైనా నాకు అనుగ్రహిస్తాను, మీరు అడగకముందు ఇస్తా అన్నాడు, ఆ నమ్మకం నాకుంది, ఆ విశ్వాసం నాకుంది, అలాగే ఇస్తాడు, అలా కాదమ్మా. ఇక్కడ పౌలు గారు చెప్పే విశ్వాసం ఏంటంటే, రోమీలకు రాస్తూ 3వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాస్తాడంటే, క్రీస్తునందలి యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము, యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది అంటాడు. అంతేకాదు, నీతి కలుగునట్టు మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభు అని హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. అది విశ్వాసానికి బలము చేకూర్చి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనటం ద్వారా రక్షణ పొందాలి. చూడండి, ఇప్పుడు మొదటి మాట మనం ధ్యానించినాము, క్రీస్తు రక్తమందలి విశ్వాసము నీతిమంతునిగా తీరుస్తుంది. అలాగే హృదయంలో ఆయనకి ప్రభువుగాను, రాజుగాను, అధిపతిగాను అని మనం స్థానం ఇచ్చినప్పుడు, అనగా సొంత రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు రక్షణ పొందుతాం. ఒకట నీతిమంతుడై ఉండాలి, 2 రక్షణ పొందినవాడై ఉండాలి. ఈ 2 అనుభవాలు గుండా నీ విశ్వాస జీవితం కొనసాగుతుందా లేదా ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఏమంటాడంటే, ఇశ్రాయేలీలకు కూడా విశ్వాసం ఉంది. ఇశ్రాయేలీలకు కూడా విశ్వాసం ఉంది. కానీ వారి నీతికి కారణమైన విశ్వాసం ఎలాంటిదంటే, అది క్రియల మూలమైనట్టుగా మాత్రమే ఉంది, హృదయపూర్తిగా లేదు. రక్షణ వారికి కలుగలేదు. అందుకే యేసుప్రభువు అన్నాడు, రక్షణ యూదుల నుండియే వచ్చుచున్నది. ఇప్పుడు వస్తుంది రక్షణ. విశ్వాసులకు పితరుడు, తండ్రి అబ్రహామును ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అక్కడ మనకు హెబ్రీ పత్రికలో రాసిన ఆ యొక్క నిర్వచనం ఉందే. ఏ నిర్వచనం? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఎలాగంటే అబ్రహాము, శారా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19, 20 వచనాల్లో అతడు మృతతుల్యుడు అని రాయబడి ఉన్నది. శారీరకంగా సంతానానికి అర్హత లేని వారుగా ఉన్నారు. ఆ సమయంలో విశ్వసించినాడు. అందును బట్టి విశ్వాసానికి తండ్రి అనిపించుకున్నాడు. ఎలాగ అంత విశ్వాసం వారికి కలిగిందంటే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అది వాళ్ళ విశ్వాసం. వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని ఎప్పుడైతే
తన హృదయంలో బలముగా తీర్మానించుకున్నాడో, రోమీయులకు రాసిన పత్రిక 4:21 ఏమంటుందంటే బలము పొందెను. ఎంత గొప్ప నిరీక్షణ అది. ఆ నిరీక్షణలో దాగి ఉన్న మర్మం ఏమంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుకున్నాడు. ఇది జరగాల్సిందే, జరిగేదే. ఎందుకంటే ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు అన్నాడు. ప్రియులరా, అబ్రహామును బట్టి, అతని ఆశీర్వాదమును బట్టి ఆయన వలె విశ్వసించిన వారందరికీ ఆశీర్వాదము కలుగును అని గలతీయులకు రాసిన పత్రిక 3:9 అంటా ఉంది. బ్లెస్సింగ్ కావాలంటాం కాదు. ప్రభువుని నువ్వు ఎంతగా విశ్వసించినావు, నీ హృదయంలో ఆయనకి ఎంత స్థానం ఉన్నది, నీ నోటితో ఎన్నిసార్లు ఒప్పుకోగలుగుతున్నావు, నా ప్రభువు, నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రాణదాత, నా కొరకు తన ప్రియ కుమారుణ్ణి కలువరి సిలువలో బలిగా అర్పించినాడు, నా కొరకు సిలువలో మరణించినాడు, నా కొరకు క్రయధనముగా రక్తము చెందించినాడు, నన్ను కొనుక్కొని తన సొత్తుగా చేసుకున్నాడు, ఒకానొక దినములో ఆయన రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. అది విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కావాలి. దైనందిన జీవితంలో సౌకర్యవంతమైన జీవితం ఇస్తాడు, నాకేం కాదులే, అది కాదు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3:26 పౌలు గారు మరొక నిర్వచనం చెప్తాడు. విశ్వాసము ఉండటం వలన మీరు దేవుని కుమారులుగా ఎంచబడుతున్నారు అన్నాడు. దేవుని కుమారులవుతారు. విశ్వాసము మనల్ని దేవుని బిడ్డలుగా మారుస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది, అర్హత ఇస్తూ ఉంది. ప్రియులరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 పౌలు గారు మరొక ఆశ్చర్యకరమైన మాట అక్కడ ఏం రాస్తారంటే, విశ్వాసము వలన దుష్టుని యొక్క అగ్నిబాణమును ఆర్పటానికి మీరు శక్తిమంతులవుతారు అన్నాడు. దుష్టుని యొక్క అగ్నిబాణములు ఆర్పుటకు శక్తిమంతులవుతారన్నాడు. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 1:2 తిమోతిని సంబోధిస్తూ పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా నిజమైన కుమారుడు అంటాడు. ఇద్దరు విశ్వాసుల మధ్య ఉండే బంధము అది లోక సంబంధమైనది కాదు ప్రియులారా. అందుకే కదా సహోదరులరా, నా ప్రియ సహోదరీలరా అనేది. మా ఇంటి పేరటోళ్ళు కాదు, మా కుటుంబీకులు కాదు, మా బంధుత్వం కాదు ఈ లోకంలో. కానీ ఒకే రక్తములో కడగబడటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా, ఆయనకి నీ హృదయంలో స్థానం ఇవ్వటం ద్వారా నీవు నాకు ప్రియమైన సహోదరుడవు, నీవు నాకు ప్రియమైన సహోదరివి. తిమోతిని అంటాడు, నా నిజమైన కుమారుడు అంటాడు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 1:17 విశ్వాసికి విశ్వాసము ఎప్పటికప్పుడు వృద్ధి పొందుతుంటుంది అన్నాడు. విశ్వాసము వలన విశ్వాసము అంతకంతకు వృద్ధి పొందుతుంది. విశ్వాసం అనేది మళ్ళీ ఒక చోట ఆగిపోకూడదు. ఈ నిరీక్షణ రోజు రోజుకి బలపడుతుంటుంది. ప్రభు ఈ దినం వచ్చినా ఎప్పుడు వచ్చినా నేను సిద్ధమే అంటుంటుంది. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో చూసుకుంటూ వచ్చాము. కాపాడటం ఏంటి, దాన్ని భద్రపరచుకోవటం ఏంటి, అదెలా సాధ్యం? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ఊచు చేయగలవాడిని తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సందేహం ఎందుకు వచ్చింది మీకు అన్నాడు. ఒక రోగిని స్వస్థపరుస్తూ కూడా వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ వచ్చాడు అనేకసార్లు. అప్పుడు ఏమంటాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా.
కనుక విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ప్రతి కార్యంలో, ప్రతి అద్భుత కార్యంలో. 14వ అధ్యాయము 31 వచ్చిన మత్తయి సువార్తలో అంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటాడు. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, సందేహము నీలో ఉన్నదా? నీ విశ్వాసము అల్పమవుతున్నది. గమనించుకోవాలి. నీ విశ్వాసము అల్పమవుతున్నది అనగా తగ్గిపోతుందని అర్థం. నీ విశ్వాస పరిమాణము సన్నగిలుతున్నది అని అర్థం. ఎక్కడ కూడా ప్రభులోని యొక్క నిరీక్షణ తగ్గిపోకూడదు. ప్రభు యందు నువ్వు ఉంచిన విశ్వాసము లేదా హృదయంలో ప్రభువుకు నువ్వు ఇచ్చిన స్థానము ఏనాటికి కూడా తగ్గిపోకూడదు. జీవితంలో ఏ అద్భుత కార్యము జరగట్లేదు, అదృష్టం ఏంటో బాగలేదు అనుకుంటా ఉంటాం కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో ఆయన ఏమన్నారు తెలుసా? వారి అవిశ్వాసమును చూచి ఆయన అక్కడ ఏ అద్భుత కార్యము చేయలేదు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేదు అంటే అది నీ అవిశ్వాసం. అది నీ అవిశ్వాసం. సంశయం ఏం చేస్తుంది? అల్ప విశ్వాసంగా మారుస్తుంది. అవిశ్వాసము జీవితంలో ఏ విధమైన నూతన కార్యం, అద్భుత కార్యము జరగకుండా ఆటంకపరుస్తుంది. ఇక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములోను 26వ వచనములోను ఏమంటాడంటే, ప్రియ సహోదరి స్నేహితుడా, నువ్వు నిరీక్షించినావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, నమ్మానని చెప్పుకున్నావు, విశ్వాసిని అని పిలువబడుతున్నావు, బిలీవర్స్ గ్రూప్లో ఉన్నానని చెప్తున్నావు. అక్కడేమన్నాడంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. అల్ప విశ్వాసం అవిశ్వాసం కాదు. విశ్వాసము చనిపోతుంది, చచ్చిపోతుంది, అది మృతమైపోతుంది. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. ఎలాగ మృతమవుతుంది? ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసం అలాగే మృతమైనది. నీ వంతు ఎక్కడ పరిచర్యలో, ప్రభు పనిలో, లేకుంటే ఎందులో ఎక్కడ నువ్వు నీ విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నావు? దినదినము ప్రభు రాకడ కొరకు నీ నిరీక్షణ అలాగే కొనసాగుతుందా? చాలా కాలం నుంచి వింటా ఉన్నాము, ఇంకా ఆయన వస్తాడా రాడా? యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ అంటుంది, అయ్యా మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము, మా కొరకు మెస్సయ్య వస్తాడులే, ఆయన వస్తే మాకు ఇవన్నీ నేర్పిస్తాడని మాకు నమ్మకం అన్నది. అమ్మ నేనే ఆయనని అన్నాడు. ఆయన వచ్చాడు, వారి మధ్య ఉన్నాడు, వారు గుర్తించలే. ఈ రాకడ గోల అలాగే ఉంటుందేమో, నీకు తెలియదు. అవునా? ఈ అమ్మాయి గ్రామస్తులు అన్నారు, ఆయన మాట్లాడుతుంటే మా హృదయంలో మండిందే అన్నారు. కానీ వాళ్ళు గుర్తుపట్టలే. ప్రభుని అనుసరిస్తున్నాడేమో, ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో. జ్ఞాపకం పెట్టుకో, ఆలోచించి. కనుక కొరింథీ పత్రికలో ఒక హెచ్చరికను రాస్తూ వచ్చాడు పౌలు గారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని మీ విశ్వాసం ఉంటే అది వ్యర్థం అన్నాడు. ఎవడో చెప్తే నీకు విశ్వాసం వచ్చేది కాదు. పలానా వ్యక్తి బోధ వింటే విశ్వాసం వచ్చింది, అది కాదు. నీలో ఒక నిరీక్షణ ఉంటే, నిరీక్షణ అనగా ఎదురు చూడటం. దేని కొరకు? అదృశ్యమైనవి ఉన్నవనుటకు. ప్రభు వస్తాడు, మధ్యాకాశంలో కలుసుకుంటాను, ఆయన ధవళ సింహాసనం మీద నిలబడతాను, ప్రభు నాకు నీతి కిరీటం ఇస్తాడు. ధైర్యంగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు.
ఏం చేసావని నీకు నీతి కిరీటం ఇస్తాడా అంటే ఆయన అంటున్నాడు, నా పరుగు కడముట్టించాను, చివరి వరకు నా పరుగు ఆపలే. కొట్టి పడేసినప్పుడు, ఊరు వెలుపలికి ఈడ్చి పడేసినప్పుడు కూడా నా సువార్తను నేను ఆపలే. కొరడ దెబ్బలకి నా సువార్తను నేను ఆపలే. అందుకే అంటున్నాడు, నా పరుగు చివరి దాకా పరుగే నడవలా నేను. రెండోది, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ప్రియ సహోదరి, స్నేహితుడా, నీ విశ్వాస జీవితం ఎలాగుంది? నువ్వు ఎలాంటి విశ్వాసిగా మరి ఒక నిర్ధారణ, ఒక నిశ్చయత కలిగి ఉన్నావు? నువ్వు విశ్వాసవో కాదో ఒక్కసారి ప్రశ్నించుకో. అదే అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. నాకు విశ్వాసం ఉంది, నాకు రైసాన్ని నేను ఇప్పుడు ఒప్పుకోను, ఎవరైనా అంటే కూడా ఒప్పుకోను, ఉంది నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసిని. అయితే పౌలు గారు చెప్పిన మాటలను బట్టి నా విశ్వాస పరిమాణము ఎంత ఉన్నది నేను ప్రశ్నించుకోవాలి, ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. ఇది అవసరమైనది. ఆ చొప్పున ప్రభు తన కృప చొప్పున, తన ప్రేమ కనికరం చొప్పున నా యొక్క విశ్వాసాన్ని బలపరిచి, విశ్వాసమునకు కర్తయు దాను కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన శేష జీవితాన్ని చివరి వరకు, కడముట్టు వరకు పరిగెత్తుదముగాక. ఆమేన్.